ఆ ఎడ్ల బండి ముచ్చట నీకింకా తీరలేదా దిగు? అమ్మా, ఈ నిర్జీవమైన ఎడ్ల బండితో మాట్లాడుతున్నావా? దిగు, నువ్వు నీ వ్యక్తిత్వాన్ని కోల్పోయి ఇలా దీనస్థితిలో ఉండకు. నేను నీ గురించి కన్న కలల్ని నువ్వు భగ్నం చేయకు. అమ్మా, ఈ బొమ్మని చూస్తుంటే నాకు నాన్నగారే గుర్తుకొస్తున్నారమ్మా. నీకు గుర్తు రావట్లేదా? అమ్మా, అది నాన్నగారు మమ్మల్ని బాగా గారాబం చేసేవారు. నీకు గుర్తుందా? నాన్నగారు పని మీద పొరుగురికి వెళ్లిన ప్రతిసారి నీకోసం ఒక కొత్త చీర తీసుకొచ్చేవారు. నేను కట్టుకోమని పదే పదే చెప్పేవారు. గుర్తొచ్చిందా? దిగు, నీకు ఈ విషయాలన్నీ గుర్తున్నాయా? అవును, గుర్తున్నాయి. అప్పుడు నేను చిన్నవాణ్ణి, కానీ మంచి విషయాలు తీపి జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి కదా. నాన్నగారు చక్కగా మాట్లాడేవారు, చాలా మంచి విషయాలు చెప్పేవారు. ఆయన అందరినీ ఎంతో జాగ్రత్తగా చూసుకునేవారు. అమ్మా, నువ్వు కోపగించుకోకు. నాన్నగారు ఇల్లు వదిలి వెళ్ళిపోయాక నువ్వు బాధ్యత స్వీకరించావు. కానీ నాకెందుకో నాన్నగారు ఈరోజు బాగా గుర్తుకొస్తున్నారు. నేను నాన్నగారిని మర్చిపోలేకపోతున్నానమ్మా. అమ్మా, నాము బాబాయ్ చెప్పింది నిజమైతే నాన్నగారు పండరిపురం నుంచి తిరిగి వచ్చుంటారు. ఆయన్ని మనం వెతుకుదామా? ఆయన తప్పిపోయి ఉంటారు. కాశీరాం బాబాయ్, నాము బాబాయ్ ఇద్దరు చెప్పారు కదా, మనం స్వయంగా వెతికితే నాన్నగారు తప్పకుండా దొరుకుతారు. మనం వెతుకుదాం. అలాగా? మీ నాన్న గురించి నాకేం దిగుల్లేదా? మధ్యలోనే నా కాపురం కూలిపోయింది. ఆయన వెళ్ళిపోతే నేను సంతోషంగా ఉంటానా? నేను నా భర్తతో కలిసి జీవించాలని నాకు మాత్రం కోరిక ఉండదా? మీ నాన్నగారు రోజు నాకు కూడా గుర్తొస్తారు దిగు. కానీ నేనేం చేయగలను? భర్త లేని ఆడది బతకటం ఈ రోజుల్లో ఎంత కష్టం. అది నీకు చెప్పిన అర్థం కాదు బాబు. నేను ఒంటరిగా పంజరంలో చిక్కుకున్న పక్షిలా ఏకాకిగా దుర్భర జీవితం గడుపుతున్నాను. ఆయన జ్ఞాపకాలు నిరంతరం నన్ను వెంటాడుతూనే ఉంటాయి. మీ నాన్న తిరిగొస్తే నిజంగానే నేను చాలా సంతోషపడతాను. కానీ దిగు, ఈ కుటుంబాన్ని బాధ్యతగా ముందుకు తీసుకువెళ్ళే ఇంటి పెద్దగా మీ నాన్న శ్రీధర్ పంత్ ఉండాలని కోరుకుంటున్నాను. డబ్బుని దానం చేసి తాకట్టు పత్రాల్ని పంచిపెట్టి ఆ శ్రీధర్ పంత్ మాత్రం నాకు వద్దు. వద్దురా, వద్దు. అమ్మా, వద్దమ్మా, నువ్వు ఏడవకూడదు. నిన్ను బాధ పెట్టడం నా ఉద్దేశం కాదమ్మా. సర్వం కోల్పోయిన దానిలా విలవెల్లాడుతూ ఎక్కడికో వెళ్ళి ఎవరి దయాదాక్షణ్యాల మీదో నేను బతకలేను. అది నా స్వభావం కాదు. చూడు, ఒక్క విషయం గుర్తుంచుకో. రేపు మీ నాన్నగారు తిరిగొచ్చి నా సంపాదన కూడా దానం చేస్తానంటే
మనం తాకట్టు పెట్టుకున్న పత్రాల్ని ఉచితంగా అందరికీ తిరిగి ఇచ్చేస్తే అప్పుడు